అందరికీ నమస్కారము. తొలిచూపులోనే 11వ భాగము. అర్జున్‌ని చూడగానే క్లాస్‌లో అమ్మాయిలు అలాగే చూస్తూ ఉండిపోయారు. కానీ అర్జున్ సైలెంట్‌గా రాజు పక్కన కూర్చున్నాడు. ఇంతలో క్లాస్‌లోకి మేడం శైలజ గారు వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకొని అలాగే అందరినీ పరిచయం చేసుకోమన్నారు. అర్జున్ తన పేరు చెప్పి కూర్చున్నాడు. అలాగే ఇక్కడ సంధ్య క్లాస్‌లో అందరికీ పరిచయం చేసుకొని కూర్చుంది. అందరూ వాళ్ళ పేర్లు చెప్పి కూర్చున్నారు. తర్వాత కంటిన్యూయస్‌గా అందరూ ఫ్యాకల్టీలు వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ గురించి చెప్పారు. మొదటి రోజు కాబట్టి ఎవరికీ ఏమి పెద్దగా క్లాసెస్ జరగలేదు. తొందరగా ఇంటికి బయలుదేరారు. సంధ్య, జాను స్కూటీ కోసం పార్కింగ్‌కి వచ్చారు. వాళ్ళ పక్కనే అర్జున్ బైక్ ఉంది. ఇద్దరు మొహానికి స్కార్ఫ్ కట్టుకొని బండి తీస్తున్నారు. ఇంతలో సంధ్యకి మళ్ళీ గుండె దడ మొదలైంది. వాళ్ళ వెనకే అర్జున్ కొంచెం దూరంలో ఆగిపోయాడు. అతనికి కూడా కొంచెం అలాగే ఉంది. అక్కడ సంధ్యని చూశాడు. కానీ తను వెనుతిరిగి ఉండటం మూలంగా వెనుక నుండి చూశాడు. సంధ్యకి టెన్షన్ ఎక్కువయ్యి తొందరగా బండి తియ్యి అని జానుతో అంటుంది. ఇద్దరూ బండి మీద వెళ్ళిపోయారు. అర్జున్ మాత్రం ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజు వచ్చి, "ఏంటి బావ తెగ ఆలోచిస్తున్నావు? బండి తీయకుండా." రాజు మాటలతో ఈ లోకంలోకి వచ్చి బండి తీసి స్టార్ట్ చేశాడు. తేజ ధనుష్ దగ్గరికి వచ్చి తన పేరు సంధ్య. మన కాలేజీలో సీఎస్‌సి డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యింది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకే కలిసి ఉంటున్నారు. గాజువాకలో వాళ్ళ ఇంట్లో ధనుష్ థాంక్స్ రా తేజ. అలా మొదటి రోజు గడిచిపోయి అందరూ ఇళ్ళకి చేరారు. ఇంటికి వచ్చిన సంధ్య రూమ్‌లోకి వెళ్ళి చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇక్కడ అర్జున్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. అలా కాసేపటికి నార్మల్ అయ్యి ఏదో ఊరికే నేను ఫీలవుతున్నా, అలాంటిదేమీ లేదు అనుకొని వదిలేసి కౌసల్య గారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. జాను సంధ్య దగ్గరకు వచ్చి ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? ఆ సీనియర్ గురించేనా? వాడు పెద్ద ఎదవ అంటే చాలామంది చెప్పారు. మన అదృష్టం బాగుంది. తొందరగా బయటపడ్డాం. ఎవరి గురించి అన్నట్టుగా చూస్తుంది సంధ్య. అదే ఉదయం మనల్ని పిలిచి పేర్లు చెప్పమన్నాడు. వాడు గురించి చెప్తున్నా అని గుర్తు చేసింది. అతని గురించి కాదు. అసలు నాకు గుర్తు కూడా లేదు. అలాంటిది ఇంక నేనెందుకు ఆలోచిస్తా? నేను ఆలోచిస్తుంది వేరేది అని వంట చేయటానికి వెళ్తుంది సంధ్య. ధనుష్ సంధ్యను తలుచుకుంటూ స్నేహితులతో మందు కొడుతూ ఉన్నాడు. ఎలాగైనా సంధ్యను దక్కించుకోవాలని ఆలోచిస్తూ అలాగే మత్తులో నిద్రపోయాడు. అర్జున్ మాత్రం కౌసల్య గారితో మాట్లాడి తన రూమ్‌లోకి వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుంటూ, ఆ కళ్ళు ఎంత బాగున్నాయి. అసలు ఎవరు ఆ అమ్మాయి? ఒక్కసారికే నా ఆలోచన తన వైపుకే మార్చుకుంది. ఆ అమ్మాయిలో ఏదో మాయ ఉంది. లేదంటే నేను అమ్మాయి గురించి ఆలోచించడం ఏంటి? చూద్దాం. రేపు కూడా కనిపిస్తుందేమో! అలా అనుకుంటూ కౌసల్య గారు భోజనానికి రమ్మంటే వెళ్లి తినేసి రూమ్‌లో కాసేపు ఆలోచించి పడుకున్నాడు. సంధ్య కూడా భోజనాలు ముగించి జానుతో కాసేపు కబుర్లాడి ఇద్దరు పడుకున్నారు. కానీ ధనుష్ అనే వ్యక్తి తన జీవితంలోకి వస్తాడు అని ఊహించలేదు సంధ్య. ఉదయాన్నే లెగిసి రెడీ అయ్యి టిఫిన్ చేయటానికి వెళ్తూ జానుని నిద్రలేపి రెడీ అవ్వమని చెప్పింది. అర్జున్ కూడా తొందరగా రెడీ అయ్యి సిగ్నల్స్ దగ్గర తను మళ్ళీ కనిపిస్తుందేమో అని ఆతృతగా వచ్చాడు. కౌసల్య గారు అడిగితే రాజుని వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కించుకోవాలమ్మా అందుకే అని చెప్పాడు. అక్కడ అర్జును ఇక్కడ సంధ్య ఇద్దరు తొందరగా బయలుదేరి సిగ్నల్స్ దగ్గర కనిపిస్తారేమో అని ఒకళ్ళ కోసం ఒకళ్ళు బయలుదేరారు. జాను బండి డ్రైవ్ చేస్తుంది. సంధ్య మాత్రం తన ఫేస్‌కి మొత్తం స్కార్ఫ్ కట్టుకొని చుట్టూ చూస్తుంది. అర్జున్ హెల్మెట్ పెట్టుకొని రాజుని ఎక్కించుకొని కాలేజ్‌కి బయలుదేరాడు. "రేయ్ బావ! ఏంట్రా ఈరోజు ఇంత తొందరగా తీసుకెళ్తున్నావు? నువ్వు ఎంత తొందరగా వెళ్ళినా అక్కడ క్లాసులు జరగవు కాబట్టి చిన్నగా పద. అందరికంటే ముందు వెళ్తే అక్కడ నేను ఒక వింతలా కనిపించాను. అందరి దృష్టి నా మీదే ఉండదు. అందుకే ఇలా ప్లాన్ చేశా" అని సర్ది చెప్పాడు. సిగ్నల్స్ రాగానే బండి పక్కన ఆపి సంధ్య కోసం చుట్టూ చూస్తూ ఉన్నాడు అర్జున్. తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఆపేశావేంటి బావా అని అడుగుతున్న రాజుని చూస్తూ తొందర ఏముందిలే క్లాస్లో అలా కూర్చోవటం కూడా నాకు నచ్చదు కదా అందుకే ఇక్కడ కొంచెం సేపు ఆపాను. ఒక 10 నిమిషాలు గడిచాక అర్జున్ గుండె వేగం పెరగటం మొదలైంది. అర్జున్ చుట్టూ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో జాను వాళ్ళు కూడా సిగ్నల్స్ దగ్గరకు వచ్చి బండి ఆపారు. తన గుండె కూడా కొట్టుకోవటం మొదలైంది. సంధ్యకి అనుమానం లేదు. అతను ఇక్కడే ఉన్నాడు అని చుట్టూ చూసి ఒకచోట బండి ఆపి బండి మీద కూర్చున్న అర్జున్ అర్జున్ కనిపించాడు. అర్జున్‌కి హెల్మెట్ లేదు. కానీ పొల్యూషన్ కోసమని మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు. మాస్క్ ఉంది కాబట్టి మొహం కనిపించలేదు. అతను వేసుకున్న డ్రెస్‌ను చూసి గుర్తుపెట్టుకొని అతనికి తను కనిపించకుండా పక్కనే ఉన్న కారు వైపుకి వంగింది. అర్జున్‌కి తన గుండె వేగం చెప్తున్నా తను ఎక్కడ కనిపించకపోవడంతో బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
తను వెళ్ళిపోయాడు అని సంధ్య మామూలుగా మారి జానుతో కలిసి కాలేజ్‌కి బయలుదేరింది. జాను బండు పార్క్ చేయడానికి వెళ్ళిందని సంధ్య జాను కోసం ఎదురు చూస్తూ ఉంది. సంధ్యని దూరం నుంచి చూసి అక్కడికి ధనుష్ వచ్చి సంధ్య అని పిలిచాడు. వెనుక నుండి శబ్దం రాగానే టక్కున వెనుకకు తిరిగి చూసింది. ధనుష్‌ని చూసి కొంచెం టెన్షన్ పడుతూ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి జాను కోసం చూస్తుంది. ధనుష్ సంధ్యని అలాగే చూస్తూ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని అడిగాడు. అతని ప్రశ్నకి ఏం సమాధానంలో చెప్పాలో తెలియక లేడు అంటే మళ్ళీ కదిలిస్తాడేమో అనుకోని ఉన్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తను చెప్పిన సమాధానానికి కోపం వస్తే అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇది నా ఇగో హర్ట్ చేసింది. చెప్తా దీని సంగతి. ఎలాగైనా దక్కించుకుంటా అని కోపంగా వెళ్ళిపోయాడు. జాను సంధ్య దగ్గరికి వచ్చి ఏంటే వాడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు. ఏమని అడిగాడు? ఏముంది? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? అని అడిగాడు. నేను ఉన్నాడు అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసా అని చెప్తుంది. జాను సంధ్యని చూస్తూ నాకు తెలియకుండా నీకు బాయ్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడే? అని అంటుంది. సంధ్య చిన్నగా నవ్వుతూ వాడికి ఏదో ఒకటి చెప్పేసా అంతేగాని నీకు తెలియకుండా ఉంచుతానా? అని నవ్వుతూ చెప్తుంది. ఆ విషయం నాకు తెలుసులే కానీ నిన్నటి నుంచి నువ్వు ఏదోలా ఉన్నావు. టెన్షన్ పడుతూ చుట్టూ చూస్తూ ఉంటున్నావు. అందుకే అడిగా అని చెప్పింది జాను. అంత అనుమానం ఏంటే? అయినా నీకు చెప్పకుండా ఉంటానా? సాయంత్రం నీకు వివరంగా చెప్తా. ముందు క్లాస్‌కి పద అని నెడుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ క్లాస్‌లోకి వచ్చి కూర్చున్నారు. జానుతో మాట్లాడుతూ బయటికి చూసిన సంధ్య ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ కళ్ళు మూసుకొని తను చూసింది నిజమా కాదా అని ఆలోచనలో పడింది. బయట అర్జున్ నడుచుకుంటూ వీళ్ళ క్లాస్‌కి రాగానే తన గుండె చప్పుడు విని క్లాస్‌లోకి వెళ్ళాలి అని ఉన్నా అది తన క్లాస్ కాదు. పోనీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎలా అని బయట అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. కిటికీ నుంచి అర్జున్ వేసుకున్న డ్రెస్ కనిపించి సంధ్య అలా షాక్‌లో ఉండి తను చూసింది నిజమా కాదా అని ఆలోచనలో పడింది. మళ్ళీ కళ్ళు తెరిచి బయటకు చూస్తూ ఉంది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. నా భ్రమ అని అనుకోని మళ్ళీ నార్మల్ అయ్యి జానుతో మాటలు మొదలుపెట్టింది. మధ్యలో తనకి అనుమానం వచ్చి నిన్న బండి పార్కింగ్ దగ్గరికి అతను వచ్చాడు అంటే అతను కూడా ఇక్కడే చదువుతున్నాడు. మరి అలాంటప్పుడు నేను చూసింది భ్రమనా? లేక నిజంగానా? తనేనా? అని మళ్ళీ ఆలోచనను చూస్తూ ఉంది. ఇంతలో క్లాస్ స్టార్ట్ అవ్వడంతో సంధ్య క్లాస్ మీద దృష్టి పెట్టింది. అర్జున్ తన క్లాస్‌కి వెళ్లి ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలోనే మేడం క్లాస్‌కి రావడంతో నార్మల్‌గా మారి క్లాస్ వింటున్నాడు. అలా లంచ్ బ్రేక్‌కి బయటకు వచ్చి పక్కన క్లాస్‌ని చూస్తూ ఉన్నాడు. కానీ తనకు ఎవరు కనిపించలేదు. ఎవరూ లేరు లంచ్‌కి వెళ్లారా అని అనుకోని అలాగే కాసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజు వచ్చి ఏంటి బావా ఇక్కడేం చేస్తున్నావు? అని అంటూ అర్జున్‌ని చూస్తున్న వైపు చూసి బావా ఆ క్లాస్ ఖాళీనే మనం అక్కడ తిందాం